ఇప్పుడు కళ్యాణి వచ్చింది. దేనికి ఏడుస్తున్నా బేబీ? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్లుగని అఫీషియల్. సో ఈరోజు చాలా స్పెషల్ డే. ఏంటి అంటే మీరు తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది మీకు. ఈరోజు 5 years భరించాను, అంటే 5 years లవ్ చేశాను. సో ఈరోజు ఎలా అంటే మా ప్లాన్స్ ఏమో తెలియదు ఇంకా. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం, చాలా లేట్ అయిపోయింది. లేట్ చేస్తాడు, లేట్ అవ్వదు, లేట్ కావాలని చేస్తాడు. అలా ఉంటది మరి, మామూలుగా ఉండదు. మన మీరు వీలైతే రెడీ అవ్వరు, మేమైతే రెడీ అవ్వాలి కదా. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళి మరి ఇంకెక్కడికి వెళ్తాం తెలీదు. టెంపుల్ నుంచి ఏమీ ప్లాన్ చేసుకోలేదు అస్సలు. మాకు బాగాలేదు, మాకు టైం కూడా లేదు గణేష్ కి. అంటే ఈ రోజు వచ్చాడనమాట హైదరాబాద్ నుంచి నా కోసం. మరి నేను పీడించేస్తాను రాకపోతే. మనసున్న మనిషికి సుఖము లేదని సో తప్పదని వచ్చాడు. సో మేమేం అనుకోవట్లేదు, గో విత్ ఫ్లో. ఏదైతే అది అయింది, వెళ్తాం, తిరుగుతాం, తింటాం, అలా అయిపోద్ది అనమాట. చర్చ్కి వెళ్దాం అనుకున్నా. గుడికి వెళ్దాం. గుడి నుంచి చర్చ్కి వెళ్తాం. చర్చ్ నుంచి నా ఫేవరెట్ పప్పలు తినడానికి వెళ్తాం. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. సో చూద్దాం, అది కొంటాను ఈరోజు. మరి ఈరోజు కొనాలి కదా, రోజు కొంటున్నాడు. సో లేట్ అయిపోతుంది. ఓకేనా? పద లేట్ అయిపోతుంది. గుడికి వచ్చేసాం గాయ్స్. చాలా రష్ ఉంది గుడిలో, చాలా రష్ ఉంది. చూడండి, స్వెట్స్ బాగాలేదు అనుకుంటున్నారు కదా, తీసేస్తున్నారులే. చాలా రష్ ఉంది, చాలా ఎండగా ఉంది. అయితే మేబీ నేను ఫుల్ వీడియో తీయలేనేమో. సో ఎంత తీయగలనో అంత తీస్తాను. ఓకేనా? సో టెంపుల్లో చాలా రష్ ఉంది, అందుకే సరిగ్గా వీడియో తీయలేకపోయాను. నా బేబీ చూడండి ఎంత బాగా పూజ చేస్తుందో. ఎండలో పెద్ద లైన్ కాసి కూడా చాలా పెద్ద లైన్ కాసి చాలా కష్టపడుతుంది. తెల్లవారు లేకపోతే ఇలానే ఉంటుంది బేబీ. సో ఇప్పుడు మినిమం మాకు 1 hour పడుతుంది ఈజీగా. పెద్ద లైన్ ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది. సో టెంపుల్ అయిపోయింది, చూసారు కదా, చాలా రష్ ఉంది టెంపుల్. అందుకే చాలా బాగుంది, అందుకే మొత్తం చూపించలేకపోయాం. సో ఈ టెంపుల్కి ఎందుకు వెళ్ళారంటే ఇది కొంచెం మాకు సెంటిమెంట్ అనమాట. సో మాకు అంటే మమ్మల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మా సెకండ్ వ్లాగ్ కూడా ఈ టెంపుల్ నుంచే స్టార్ట్ చేసాం. ఫస్ట్ వీడియో భైరవస్వామి టెంపుల్ నుంచి స్టార్ట్ చేసాం. సెకండ్ వీడియో కూడా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సెకండ్ వీడియో కూడా మనం లాస్ట్ యానివర్సరీ ఇక్కడికి వచ్చాం అనుకుంటున్నా. సో వచ్చినట్టుగా ఉన్నాం, వస్తాము ప్రతిసారి బర్త్డేస్కి అన్నిటికీ వస్తాం. సో మేము ముందు వచ్చారు ఎక్కువ, ఇప్పుడు కొంచెం బిజీ అయిపోవడం, ఇదేది ఎప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నాం. సో ఇది ఎలానో యానివర్సరీ కదా, కొంచెం మంచి రోజు, చాలా మంచి రోజు, ఎలాగో వద్దాం అనుకుని వచ్చాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే చాలా మంది మమ్మల్ని గుర్తుపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ అటెన్షన్ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. అందరూ వచ్చి ఇలా ఫొటోస్ తీసుకొని మీ వీడియోస్ బాగా చేస్తారు అది ఇది అని చెప్తారు. చాలా హ్యాపీ అనిపించింది. అంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు చర్చ్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఆకలేస్తుంది చాలా. ఫస్ట్ టిఫిన్ తినేసి ఇంకేమైనా తాగేసి చర్చ్కి వెళ్తాం. ఓకేనా? సో చర్చ్కి వచ్చాం. రోజ్ హిల్స్ చర్చ్కి వచ్చాం. చూడండి, ఈరోజు సండే కాబట్టి ఇక్కడ కూడా కొంచెం జనాలు ఉన్నారు. చూడండి బాబాయ్, చాలా ఎండ, చాలా ధూళి. మా మొక్కలు చూడండి ఎలా మారిపోయాయి బాబాయ్, నల్లగా అయిపోయి. అమ్మ అందుకే బేబీ బేయలేగమన్నాను. బేయలేకపోవడం ఇదే బాధ. ఎప్పుడు పందిలో పడుకోవడమే. దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడి ఫస్ట్ దేవత దగ్గర ఉన్నాను.
నేను పొంగిపోతారా బిస్కెట్ వేసినాను. అది బిస్కెట్ అని తెలిసి కూడా పొంగిపోతుంది. అది అంత మంచిదే. మొక్కిసుకున్నావు ఏం కావాలో చాలా దారుణంగా ఉంది. నేనేం కావాలని మొక్కుకోలేదు. నేనైతే నువ్వే కావాలని మొక్కున్నాను. బాబోయ్ అలా అనకూడదు తెలుసా. నువ్వు కావాలని మొక్కున్నాను నేను. నువ్వే బిస్కెట్ అంటామని లేదు, ఇంకా 5 సంవత్సరాలు జన్మలకి 5 జన్మలకి నువ్వే కావాలి. నిన్న నైట్ ఏమంటున్నాను 5 సంవత్సరాలు భరించాను అంటున్నావు ఏంటి? మరి అంతే కదా. గ్రేట్. నేను నిన్ను భరించాను. నేను చాలా గ్రేట్. ఛీ, 5 సంవత్సరాలు భరించానంటే వాళ్ళు కూడా తెలుసు. అవునా కదా చెప్పి మీరు కమెంట్ చేయండి. నేను భరిస్తాను. అసలు నన్ను పీక్కొని రివర్స్ అది మీకు కూడా తెలుసులేండి. ఎవరు పీకుతారో ఎవరు తినేస్తారో. ఆగండి, ఇప్పుడు మీ అందరి ముందే నిజంగా జెన్యున్ గా ఈ 5 గట్టి years మాట్లాడు, experience వినిపించట్లేదు. ప్లీజ్ ఓపిక లేదు అసలు. 5 years ఎలా అయిపోయిందో తెలియదు తెలుసా, కళ్ళు మూసి తెరిచేలాగా. అసలు అంత ఫాస్ట్ గా అయిపోయిందా అనిపిస్తుంది. సో చాలా నా గుండె గట్టిదని ఇప్పుడే అర్థమైంది. చాలా ఆలోచిస్తుంటే ఇది నిజంగా 5 సంవత్సరాలు ఎప్పుడో గుంట పచ్చ. ఇది ఇంటర్ అప్పుడప్పుడే జాయిన్ అయింది. ఇంకా నాకు కలిసినప్పుడు ఇంకా ఇంటర్ కూడా జాయిన్ అవ్వలేదు. నేను చెప్పాను ఈ కాలేజ్ జాయిన్ అవ్వు, ఆ కాలేజ్ జాయిన్ అవ్వు అంటే ఏ కాలేజ్ కాకుండా నాకు ఇష్టం వచ్చిన కాలేజ్ జాయిన్ అయ్యి వద్దంటే వాళ్ళ కాలేజ్ జాయిన్ అయిపోయింది. మళ్ళీ టీసీ తీసుకొని దాని తర్వాత అక్కడెక్కడో కాలేజ్ జాయిన్ అయింది. ఇప్పుడు చూడు పెద్ద పిల్ల అయిపోయింది. ఇప్పుడు ఆ చిన్నపిల్ల పెద్ద పిల్ల అయిపోయింది. మంచిదే కదా, ముసిల్దాన్ అయినంత వరకు ఉంటే చాలు. అబ్బా నువ్వు ముసలైనా ఇలాగే ఉంటాను బేబీ. మంచిగా ఉండాలి కదా, ఉండాలని కదా నేను కోరుకుంటున్నాను. ఉంటాను. నువ్వు నేను అడిగిందని సమాధానం ఏంటి చెప్పు. ఇది 5 years నాకు అలా సూపర్, ఫుల్ థ్రిల్లింగ్ అడ్వెంచర్. నిజంగా చాలా అడ్వెంచర్ గా ఉంది బేబీ. ఏం పోవడం ఇప్పుడు కాదు, చర్చిలో ఉన్నాం కదా, ఇంటికి వెళ్ళి ఫుల్ పొగుడుతుంది నీకు, సరేనా? సో ఇప్పుడు చర్చ్కి వచ్చాం, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నీరసం అయిపోయింది. ఇంట్రెస్ట్ పోయింది నాకు అసలు. చాలా చండాలంగా ఉంది. నా చెయ్యి నొప్పి వచ్చేస్తుంది బేబీ. నేను పట్టుకుంటాను. చూడు పట్టుకుంటే చూసావా, అది పట్టుకోవడం నీకేమి వద్దులే. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం చూద్దాం, సరేనా? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు చూడాలి. ఇంకా డిసైడ్ చేయలేదు. డిసైడ్ చేసి నైట్ నేను మంచి కేక్ చేశాను, అడగండి అలా ఉందా. అది మీకు చూపిస్తానులేండి. కేక్ అలా చేశాను. కేక్ మాత్రం చాలా బాగుంది, సూపర్. నిజంగా చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వస్తుంది అనుకుని. లేదు బేబీ నిజంగా చాలా బాగుంది. కేక్ అయితే చాలా అంటే చాలా 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 బాగుంది. ఇప్పుడు కూడా అంటున్నాడు కేక్ చేసే ఈవినింగ్ కొన్నా. ఇప్పుడు మళ్ళీ అదే బెస్ట్ తెలుసా. మనం చేసింది మనం తింటే అంత హ్యాపీ ఉంటది. మనం ఒక 10,000 అయితే బయట కొన్నా అంత హ్యాపీ ఉండదు. మన చేతితో చేసుకుంటే చాలా హ్యాపీ. అది ఎంత కొంచెం టేస్ట్ ఉన్నా చాలా హ్యాపీ. ఎంత మాట్లాడుతావు, చెయ్యి నొప్పి వచ్చేస్తుంది నాకు. సరే గైస్, మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పటికి మీట్ అవుదాం. తినడానికి వచ్చాం 3 గంటలకి. రెస్టారెంట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎలా ఉంది ఫుడ్? ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటే బాగుంటుంది. 3 గంటలకు వస్తే ఇలాగే ఉంటుంది. అలా ఎప్పుడు లేట్ చేయడమే. మలై చికెన్ టిక్కా ఏదో ఒకటి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్. రౌండ్ 1 అయిపోయింది, చూపించలేకపోయింది. చాలా మంది ఉన్నారు ఇక్కడ రెస్టారెంట్లో, సిగ్గేసేస్తుంది. సో తిన్నాం గట్టిగా. వీడియో తీద్దామంటే చాలా మంది ఉన్నారు అక్కడ, సిగ్గేస్తుంది మాకు. అందరూ మా వైపే చూస్తున్నారు తెలుసు. ఇంకేదో విచిత్రమైన ఏదో ఏంటి తెలుసా, వెల్కమ్ బాయ్ గర్ల్స్ ఉంటారు కదా, క్యాటరింగ్ వాళ్ళు అలాగా. అయితే సో మూవీకి వెళ్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే టికెట్స్ లేవు. అంటే మాకు సడన్ గా ప్లాన్ కదా, ఈరోజు ఏం చేద్దాం అంటే వేరే షూట్ ఉంది అనుకున్నాం, బట్ ఆ షూట్ కూడా క్యాన్సిల్ అయింది. దానివల్ల టికెట్స్ కూడా బుక్ చేయలేదు.
సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళి కొంచెంసేపు పడుకుంటాం. ఎండలో తిరిగి అలిసిపోయావా? చూద్దాం, ఒకవేళ అయితే మూవీకి వెళ్దాం, లేదంటే లేదు. నిజంగా ఎలా తిరుగుతున్నారో ఏంటో ఎండలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇన్ని రోజులు అసలు బయటికి రాలేక ఈ రోజు ఎండలో తిరిగి బుర్ర నొప్పి వస్తున్నాం ఫుల్గా. ఓకే, అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం మళ్ళీ బయటకు వస్తాం. హాయ్ గాయ్స్, సో మధ్యాహ్నం వచ్చేసి మేము పడుకుని పోయాం, చాలా టైర్డ్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్కి ఒక సర్ప్రైజ్. అది కళ్యాణికి కూడా తెలీదు. ఏంటంటే డెకరేషన్ చేస్తున్నాను. సో కళ్యాణికి తెలియదు అసలు ఏంటి అంటే ఎలా పంపిద్దాం బయటికి అనుకుంటే కరెక్ట్గా ఆ టైంకే ఫంక్షన్ ఉంది, ఇలాగ మా ఇంట్లో ఎవరిదో ఫంక్షన్ ఉంది అంటే, సరే నువ్వు వెళ్ళు, నాకు కొంచెం నిద్రలో అంటే మధ్యాహ్నం తిరిగాను కదా అంటే నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటాను అనుకొని చెప్పాను ఉత్తునే మా ఫ్రెండ్స్తోని. అంటే మొత్తం బెలూన్స్ ఏమైనా తీసుకొచ్చాను. ఇప్పుడు కళ్యాణ్ అంటే నేను ఏం చెప్పానంటే, నువ్వు ఫంక్షన్ నుంచి వచ్చాక మన సినిమాకి వెళ్దాం నైట్ అని అన్నాను. బట్ సినిమాకి ఏం కాదు. సో ఎలానో రెడీ అయిపోయింది కాబట్టి సో బయటకు వెళ్ళింది తను. బయటకు వెళ్ళి ఇక్కడ డెకరేషన్ మొత్తం ఇవన్నీ డెకరేషన్ చేస్తాను. డెకరేషన్ చేసి సర్ప్రైజ్ అనమాట. సడన్గా వచ్చినప్పుడు సర్ప్రైజ్ ఇద్దాం. సో ఎలా ఫీల్ అవుతుంది అంటే ఫస్ట్ టైం తెలియకుండా, సో ఎలా ఫీల్ అవుతుంది చూద్దాం. ఓకేనా? మొత్తం డెకరేషన్ చేసి కళ్యాణ్ వచ్చాక అప్పుడు తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, తను అంటే ఇలాంటి కొంచెం డెకరేషన్ అవి సర్ప్రైజ్ అంటే తనకి చాలా ఇష్టం అనమాట. సో అమ్మ ఒక్క పెట్టేస్తుంది, ఫ్యాన్లో ఆపుకుని డెకరేషన్ చేస్తున్నాం. సో వెంటనే చేసేది, మన దగ్గర టైం లేదు అసలు, అందుకే త్వరగా చేస్తున్నాను. మొత్తం చేసి చూద్దాం ఎలా ఫీల్ అవుతుందో. ఓకేనా? సో డెకరేషన్ అయిపోయింది, కష్టపడి కేక్ తయారు చేశాను చూడండి. ఇది ఎలా ఉందో తెలియదు చూడడానికి, దాన్ని టేస్ట్ చేశాను, బాగుంది. టేస్ట్ కూడా ఎలా ఉందో కనుక్కుందాం. నిన్న కేక్ చేసింది కళ్యాణి, అదే మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. సో నేను కూడా అలానే చేశాను. డెకరేషన్ చూడండి, డెకరేషన్ కూడా ఏదో అలా చేశాను. అంటే టైం లేదు కదా మనకి, కళ్యాణ్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేస్తుంది అంటే దారిలో ఉంది. అస్సలు ఏం తెలియదు, నేను కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు అనమాట. అంటే రూమ్ లో ఉన్నాను, కాల్స్ లిఫ్ట్ చేయలేదు. సడన్ గా వస్తుంది కదా రూమ్ లోకి, అప్పుడు సర్ప్రైజ్ ఇస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు కళ్యాణి వచ్చింది, తలుపు కొడుతుంది. వస్తున్నాను, ఒక్క నిమిషం ఉండు. ఉండు ఒక్క నిమిషం ఉండు, బట్టలు వేసుకుంటున్నాను. కళ్యాణి వచ్చింది. ఇప్పుడు ఎలా అంటే తలుపేస్తున్నాను రూమ్ లో. ఇప్పుడు చూద్దాం, ఒక్క నిమిషం. హ్యాపీ యానివర్సరీ బేబీ. నువ్వు చేసావా? బాగా చేసావే. ఎప్పుడు చేస్తావు? అలానే ఇది నువ్వు చేసావా? నీలోని రాగాలే వరాలై సాగే నీరు. ఇది నువ్వు చేసావా? కేక్ బాగుందా? ఎలా చేసావు? నీకు రాదు కదా. ఎలా ఉంది డెకరేషన్? బాగుంది. ఎప్పుడు చేస్తావు ఈ గ్యాప్లని? చెప్తే మంచి రెడీ అవుతుంది కదా. బాగుందా లేదా ఒకసారి పట్టుకో. అమ్మో, ఎలా చేసావు కేక్? అసలు నీకు రాదు కదా. నీకు రాదు కదా. నాకెందుకు రాదు బేబీ? ఎలా అనిపించింది సర్ప్రైజ్? నేను నార్మల్ గా ఏం లేదు అంటే చాలా టైర్డ్ అయిపోయాం అనమాట. వచ్చి పడుకుని పోయాము. మూవీకి వెళ్దామంటే టికెట్స్ లేవు. ఇంక సరేలే, ఇంక లైట్ ఇంకా కేక్ కూడా ఇంకేమొద్దు అని చెప్పి స్టెప్స్ అని. ఒక్క నిమిషం లైట్ వేస్తాం. బాగా చేస్తా మామ. ఇంకోటి గిఫ్ట్. కళ్ళు మూసుకో. ఉండు. బేబీ అసలు నేను తాను
మోస్తున్నావా లేదా? ఏమనుకుంటున్నావు? కళ్ళు చెప్పు. ఏమి ఇస్తాను నేను నీకు? ఐ మీన్ ఏమనుకుంటున్నాను? నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏమో ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా నాకు. ఏది అడుగుతున్నాను? నన్ను అడగలేదు. సరే ఏమిస్తుందని చెప్పు. నేను ఏం అడిగాను నీకు అసలు? కళ్ళు మళ్ళీ అన్నిసార్లు ట్విస్ట్. నా గిఫ్ట్లు అని చాలా ఇష్టం, అన్నిసార్లు చేయక. అమ్మో ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే ఏంటిది? పెన్సిల్ బాక్స్ ఇది. లిప్స్టిక్లు ఉన్నాయా నీకు? నేను లిప్స్టిక్ అడుగుతున్నాను చాలా రోజుల నుంచి. లిప్స్టిక్ అంట నీకు ఎప్పుడు లిప్స్టికే కావాలా? నాకు నువ్వు కావాలి. అది మాత్రం ఇద్దరులే, ఎప్పుడు ఉంటానులే కదా. కేక్ ఎలా ఉందో చెప్పలేదు. నిజంగా నేను షాక్ అయిపోతున్నాను. అసలు అలా చేస్తావు కేక్? నిజం చెప్పు. నేను చేసిన చూసి చేస్తాను. ఎందుకు? నాకు తెలుసు. తెలుసు నాకు రాదేటి. నేను నేర్పించింది నీకు నేర్పించిందా? నేను ఎప్పుడు నుంచో వాచ్ అడుగుతున్నాను నేను. ఎంత బాగుంది. ఎంతది? నీకెందుకు? నిజంగా ఎప్పుడు నుంచో అడుగుతున్నాను. ఫైనల్లీ నువ్వు నాకు వాచ్ కొన్నావు అనుకో, నేను నీకు కొన్నాను కాదు. నేను అడిగాను కదా. కాదు ఎందుకు మామ డబ్బులు వేస్ట్? డబ్బులు వేస్ట్ ఎందుకు బేబీ? నీకుంటే నాకు నేను కొనుక్కున్నట్టు కాదా? అంటే నేను అంత యూజ్ చేయను కదా. తక్కువ రేట్ ఏదో కొనేస్తే ఒక 500 1000 రూపాయలు. నా గర్ల్ ఫ్రెండ్ అంటే మాత్రం ఉండాలి కదా కదా గైస్. ఎందుకంత ఎక్స్పెన్సివ్? ఇది ఎంతో ఎక్స్పెన్సివ్ ఉంటది. ఎందుకంటే గణేష్ తక్కువ రేట్ అయితే అస్సలు కొండు. సరేదా వాచ్ పెట్టుకో. అవన్నీ ఎందుకు? అడ్జస్ట్ చేస్తావు నా సైజు? నాకు తెలియదు అనుకుంటున్నావు అయితే. గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించనా. అబ్బా బాగుందే. టైం అవన్నీ సెట్ చేసావా? ఎందుకురా బాబు 7000? ఆ 7000కి ఎన్ని బట్టలు వస్తాయి నాకు? 7000 ఎందుకురా బాబు? వాచ్ కి నాకు అర్థం కావట్లేదు. పిచ్చి అయిపోయినట్టున్నాడు. సారీ. ఎంత మామ వాచ్? ఫేకే. ఎందుకు మామ? సారీ గైస్ డిస్టర్బ్ చేసినందుకు. సో అంటే మాటకి వెళ్తున్నాను కదా. అంటే ఒక్కడిని అయిపోయాను, ఎవరు లేరు నాకు హెల్ప్ చేయడానికి. ఇందాక అబ్బాయి చూపించాను, ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు 2 బోర్లు తీసి. దాని పడుకోపడు. ఎందుకు మామ 7000? సో 5 years. చెప్పు ఎక్స్పీరియన్స్ చెప్పు. నిజం చెప్పండి, నిజంగా చెప్పండి. మీరు కమెంట్ చేసి చెప్పండి. నేను కళ్యాణికి భరించానా 5 years? కళ్యాణి నన్ను భరించిందా? మీరు కమెంట్ చేయండి. మీకే వదిలేసాం, మీరే కమెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో వాళ్ళందరూ ఏంటి అలాగంటున్నా నాకు అర్థం కావట్లేదు అసలు. కానీ నన్ను భరించాడంట మా ఇంట్లో వాళ్ళు. పోనీ మా ఇంట్లో వాళ్ళు అంటే పోనీ ఏదో. సో లైట్స్ ఆఫ్ చేద్దాం. ఓకే కట్ చేద్దాం ఇప్పుడు. నేను పట్టుకుంటాను, నువ్వు నా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కదా బేబీ? మన ప్రేమ పుట్టినరోజు కదా బేబీ. ఆ రోజు ఏ అమావాస్య రోజు నేను వెళ్ళాను ఇంటికి వచ్చాను కదా బేబీ. మన లవ్ స్టోరీ కూడా చెప్తాం బేబీ. మా లవ్ స్టోరీ చాలా మంది అడుగుతున్నారు ఏంటి అని క్లారిటీగా మేము చెప్పలేకపోతున్నాం ఇంటర్వ్యూలో దాంట్లో. సో నెక్స్ట్ వీడియో మా లవ్ స్టోరీ పక్కా, అది మాత్రం క్లారిటీగా చెప్తాం. ఓకేనా? ఇప్పుడు కట్ చేసేద్దాం, ఆకలి వేసేస్తుంది.
కాగలు పక్కన అలా చేసామని ఊదకూడదు, క్యాండిల్స్ ఊదకూడదు. చూసా ఎంత సాఫ్ట్ ఉంది, వస్తుంటే చూడు ఎంత బాగా అవుతుంది. ఎలా ఉంది, మామూలుగా ఉండదు, చూడడానికి బాగుంటుంది, తింటే అలాగే ఉంటుందా? మామూలుగా ఉండదు. మరి నువ్వు తిందా ఫస్ట్, నీకు పెడతాను. నేను ఎలాగో అంటే ఏదైనా అయింది అనుకో నీకే అది కదా. సూపర్, బాగా చేసాను కదా. అలా చేసావే, నేను అన్ని షాప్ అట్లా ఉంటుంది మనతో. బ్రౌనీలా ఉంది మామ. మరి ఏడనుకుంటున్నావు? బా చాలా చేసావు మామ. చాలా చాలా బాగుంది, నిజంగా జెన్యూన్ గా చెప్తున్నాను, చాలా బాగుంది. సరే, ఈ కేక్ సైడ్ పెడదాం. నీ కేక్ రెసిపీ చెప్పు. కేక్ సైడ్ పెడతా. ఓకే ఓకే నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ కావాలి ఓకే 80. 80 చాలా. ఎక్కువ బతికినా వేస్ట్. మీద ఎక్కువ బతకూడదు. 80 సంవత్సరాలు భరించాలి బాబోయ్. అంటే నీ ప్రేమను బేబీ అంత తట్టుకోలేకపోతున్నాను నేను. అంత అంత ప్రేమించేస్తున్నావు. మాటలు అసలు రావట్లేదు. గిఫ్ట్ ఎలా ఉంది, బాగుందా? చాలా బాగుంది. ఎందుకు మామ 7,000? నోర్మై, మరి నా గర్ల్ ఫ్రెండ్ అంటే ఆ మాత్రం ఉండాలి బేబీ. అయినా నేను నీకు నచ్చిందా? నువ్వు ప్రైస్ చూడక నీకు నచ్చిందా లేదా చెప్పు. బాగుంది, కరెక్ట్ సెట్ అయిపోయింది. నేను ఎలా అనుకుని ఇమాజిన్ చేసుకుని కొన్నానో అలానే ఉంది సేమ్. సో చాలా 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 సారీగా సిందాల నుంచి లెగుస్తున్నాను, కూర్చున్నాను. ఎవడరా బాబు వీడు ఏ ఊర్లో పుట్టాడరా బాబు అనుకుంటున్నాడు. ఎందుకంటే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అక్కడ చూపించింది నాకు, అందుకే వెళ్ళాను. ఇప్పుడు స్టోరేజ్ క్లియర్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసాం వ్లాగ్. ఓకేనా? సో ఇంకేంటి బేబీ చెప్పు. ఏంటో అసలు నేను ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. అంటే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, ఒక్కడనే అయిపోయాను. ఇటు చూస్తే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఆ వ్రతం అన్నది పోయింది కదా. ఫోన్లో ఏం కాదు, ఎఫర్ట్స్. ఎఫర్ట్స్ అయితే ఎప్పుడు తగ్గవలే కానీ అమ్మా మనసు దిల్ కుష్ అంటారు కదా, అయిపోయింది అనమాట. మాటలు రావట్లేదు నాకు, ఎందుకంటే ఎప్పుడు అలానే చేస్తారు అనుకోండి. కానీ యానివర్సరీ అంటేనే అది ఒక స్పెషల్. బిఫోర్ టైం మేము అంత ఏమి చేసుకోలేదు. దాని బిఫోర్ టైం అయితే అసలు గొడవ ఇద్దరం గొడవ అయిపోయింది. సో చేసుకోలేదు అనే రిగ్రెట్ ఉండిపోయింది అనమాట మాకు. అంటే అనవసరంగా గొడవ ఆడేసుకున్నాము, అడే ఇంకా రాదు అని. ఆ రిగ్రెట్ 1 year ఇంకో యానివర్సరీ వచ్చినంత వరకు. సో ఈసారి మాత్రం ఏదున్నా గొడవ మాత్రం ఆడుకోకూడదు. అది అయిన తర్వాత గొడవ ఆడేసుకుంటాను అనమాట. అంటే ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు. సో మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా అంటే అందరు కలుసుకొని చేసుకుందాం కదా అనుకొని, ఏంటంటే మధ్య మేము అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ వచ్చినప్పటి నుంచి మాకు మేము టైం ఇచ్చుకోలేకపోతున్నాం అస్సలు. నిజంగా ఇది నేను చెప్పాలనుకున్నాను. నాకేంటంటే అందరితో ఏదో హడావిడి చేసేసి పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ నాకు అది నచ్చదు. నాకు నేను గణేష్ ఉండాలి అంతే, అదొక్కటే నా ఏం. అంటే ఏం అంటే అంటే ఇద్దరమే చేసుకోవాలి, ఇద్దరమే ఉండాలి అలాగా. ఈ రోజు మొత్తం మార్నింగ్ లెగిసినప్పటి నుంచి స్టిల్ ఇప్పటిదాకా నాతోనే ఉన్నాడు అనమాట. అసలు ఇంత కూడా గ్యాప్ ఇవ్వలేదు. చాలా గొడవలు ఆడేది రోజు. నాకు టైం ఇవ్వట్లేదు. అలా వస్తున్నాం, వీడియోస్ చేస్తున్నా వెళ్ళిపోతున్నాం. కానీ నిజంగా నాకు అనిపించింది మేము ముందు బాగా అంటే ప్రశాంతంగా ఉండేవారు కొంచెం. సో చెప్తారు కదా మనకు కష్టపడినప్పుడు మరి కొన్ని రోజులు కొంచెం స్టార్టింగ్ లో కాబట్టి కష్టపడాలి, తర్వాత కన్నా అంత బాగుంటది మీ దయ వల్ల. సో అందుకే ఈ రోజంతా నాతోనే ఫోన్ ముట్టుకోలేదు. నార్మల్ గా అయితే వస్తే ఫోన్ ఆ ఫోన్ లో ఎడిటింగ్ అవన్నీ చేసుకోవాలి కదా బేబీ. మరి ఈ రోజు అయితే అసలు ఫోన్ ముట్టుకోలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరు ఫోన్లు ఎత్తలేదు. అలా నాతోనే ఉన్నాడు, నన్నే చూసుకున్నాడు. నేనైతే చాలా చాలా హ్యాపీ. సో దానివల్లే మా ఫ్రెండ్స్ దానివల్లే మనం చేసుకోలేకపోయాం. ఈసారి నెక్స్ట్ ఇయర్ ఫుల్ పార్టీ చేసుకుందాం, మామూలుగా ఉండదు ఇంకా. ఓకేనా? అంటే కొంచెం టైం ఇద్దాం కదా అంటే మాకు మేము టైం ఇచ్చుకోలేకపోయాం. 2 years అయిపోతుంది మనం అంటే మనం ఫేమ్ లోకి వచ్చి 2 years అవుతుంది. ఆ 2 years మా ఇద్దరం కలిసి అంటే
ప్రశాంతంగా టైం కూడా ఒక మనసు ఇప్పేం మాట్లాడుకోలేకపోతున్నాం. సో అందుకే ఈరోజు బాగా వెళ్ళాం. మార్నింగ్ లేచాం, గుడికి వెళ్ళాం, చర్చ్కి వెళ్ళాము, ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాం. మీకు తెలుసా రెస్టారెంట్స్కి వెళ్తున్నాను అన్ని ప్రమోషన్ తప్ప మేమిద్దరు రెస్టారెంట్కి వెళ్ళి ప్రశాంతంగా ఏంటి బేబీ ఇప్పుడు ఏంటి సంగతులు అన్నట్టుగా లేవు. ఇంకా ఏది మాట్లాడుకున్నా వీడియోస్ 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 దానికోసమే. కానీ మేము పర్సనల్ గా అంటే మేము ఎలా చెప్పాలి పర్సనల్ గా ఏంటి మరి అలా అలా మాట్లాడుకోవట్లేదు. సో ఈరోజు మంచిగా మాట్లాడుకున్నాం, మంచిగా తిరిగాం, మంచిగా వచ్చాం, ఇంకా మంచిగా డెకరేషన్ చేశాను. డెకరేషన్ ఎలాగుందో చెప్పండి. సో మీకు డెకరేషన్ నచ్చినట్టుగా అయితే మా ఈవెంట్స్ కి కాంటాక్ట్ చేయండి, కళ్ళు కానీ ఈవెంట్స్. ఏదో అలా చేశాను గైస్, ఏమనుకోకండి. చాలా బాగుంది బేబీ, నువ్వు కూడా ఏమనుకోక, ఏదో నార్మల్ చేస్తాను. ఎందుకంటే టైం లేదు, వెంటనే ఇంకా ఎలా పంపించాను, ఎలాగొచ్చింది. నా కోసం 2 మాటలు చెప్పు వింటాను. అంటే 2 మాటలు అంటే చెప్పాను కదా మొన్న ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను, ఇప్పటికే అదే చెప్తున్నాను. ఎన్ని మంది అమ్మాయిలు వచ్చినా మినిమం అంటే వేస్ట్ బేబీ. నిజం చెప్పి నవ్వుతున్నా కమ్మ నాకు. సో నిజం చెప్తాను, నాకు ఇవి నొప్పి వచ్చేస్తుంది, అంత బ్లష్ అయిపోతుంది, బొగ్గలు ఎర్రగా. ఎన్ని మంది అమ్మాయిలు వచ్చినా ఎంత ఇంకా నీకంట 100 రెట్లు అమ్మాయికి క్వాలిటీస్ ఉన్నా నాకు అవసరం లేదు బేబీ. నాకు నువ్వే ఇంకా చాలు. మరి ఈ జన్మకి నువ్వే అంతా నువ్వే. ఫస్ట్ పర్సన్ నువ్వే, లాస్ట్ పర్సన్ కూడా నువ్వే. నేను కెమెరా చూసి చెప్తున్నాను, నీకు చూడట్లేదు, అది నువ్వు గమనించట్లేదు అంతే. దానికంటే నేను ఇంకేం చెప్పలేను, నేను దానికంటే నీకేం ఇవ్వలేను. సో నేనేది చేసినా అది నీకోసమే బేబీ. నిజం, నేను ఏది చేసినా అది నీకోసమే చేస్తున్నాను. ఫస్ట్ నాకు ఎలా అంటే నేను నీకు పరిచయం అవ్వకముందు నాకు నేను ఒక స్థాయిలో ఉండాలి, ఏది చేసినా నాకు చేసుకోవాలి మా ఫ్యామిలీ కోసం ఇది అది అనుకుని. బట్ ఇప్పుడు ఫ్యామిలీ కోసం కూడా మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. బట్ ఇప్పుడు నువ్వు కూడా మా ఫ్యామిలీలో యాడ్ అయ్యావు కదా, అది. సో ఏది చేసినా నీకోసమే. నాకు ఏదన్నా నువ్వు మా ఫ్యామిలీ తప్ప నాకు ఇంకెవ్వరు ఇంపార్టెంట్ కాదు, ఈవెన్ నాకు నేను కూడా. అది నిజం, అర్థమైంది. ఏదో వీడియో ఆన్ చేశాడు కదా, లేదు అలా నేను అనుకుంటాను కాదు, అర్థమైంది. రోజు చెప్పను కాబట్టి ఇలాంటప్పుడు చెప్పాను, అందుకే అడిగాను. సరే నువ్వు కూడా చెప్పాలి, ఇది నీ బర్త్డే కాదు మన యానివర్సరీ, అర్థమైందా? బాగా రెడీ అయిపోయి వెళ్ళిపోయావు బాగా. చూడు నాకు కొత్త సెట్ అనుకో, నేను చెప్పాలా? ఓకే చెప్పు. నిజంగా వేరే అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే స్టార్టింగ్ లో ఒకలా, మధ్యలో ఒకలా, తర్వాత ఒకలా అలా ఉంటారు కదా. కానీ స్టార్టింగ్ నుంచి స్టిల్ ఇప్పటిదాకా అదే నాకు చెప్పు బేబీ, నాకు చెప్పాలి ఇది ప్రతిదీ చెప్పాలి. నేను రోజు చెప్తాను. చెప్పు బేబీ. దానికన్నా ఇంకేమైనా ఉంటాయా చెప్పడానికి? సర్లే కానీ నిజం చెప్తున్నాను, నాకంటే ఎక్కువ ఎఫర్ట్స్ అన్నది తినే పెడుతుంది. నేనేంటంటే బిజీ ఈ మధ్య ఇంకా ఎక్కువ బిజీ అయిపోయాను. ఈ మధ్య నా మోడలింగ్ అన్నది సో చాలా 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 కానీ అన్నీ భరించుకొని ఇది అది సర్లే అనుకుని భరించుకుని ఉంటుంది. స్టార్టింగ్లో అలా ఉండేది కాదు, చాలా చాలా అంటే చాలా. బట్ నా కోసం మారింది చాలా. సో ఒక మనిషి కోసం మారాడు అంటే అది చాలా గొప్పతనం నిజంగా. నిజం చెప్తున్నాను, నా కోసం చాలా అంటే తినే చాలా సఫర్ అవుతుంటుంది. అంటే ఎవరికైనా ఉంటుంది కదా, అంటే స్టార్టింగ్ మేము కలిసి ఉండాం అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసాం, ఇప్పుడు టైం స్పెండ్ చేస్తున్నాం. బట్ ఏంటంటే ఉంటున్నాము వీడియోస్కి వెళ్తున్నాం, బిజీ లైఫ్ అనమాట. సో ఆ బిజీ లైఫ్ అన్నిటికీ సర్లే ఇంకా తిని కూడా అనుకుని ఇంకా స్టార్ట్ అవుతుంది, అంటే అనుకొని ఇంకా మూవ్ ఆన్ అయిపోయింది అనమాట. అందుకే ఈరోజు మొత్తం నైట్ నుంచి ఈరోజు మొత్తం ఇంకా అంత డే మొత్తం తినతోనే స్పెండ్ చేద్దామని. ఏం లేదు, వీడియోస్ లేవు, ఏం లేదు, ఎడిటింగ్స్ లేవు, ఏం లేదు.
ఒక్క ఫోన్ కూడా పట్టుకోలేదు. ఫోన్ పట్టుకున్నా మేము బ్లాగ్ చేయడానికి పట్టుకున్నాను అంతే, దాని తప్ప ఇంకేం లేదు. అది ఏడుస్తున్నావా? నేను చూడలేదు బేబీ. ఏడద్దు బేబీ, దేనికి ఏడుస్తున్నావు బేబీ? ఏడద్దు. ఎంత కష్టమైనా ఏదైనా మనం ఉంటాం బేబీ, అదే చాలు నాకు. ఏది ఏడద్దు. ఇచ్చుడు మేకప్ పోతుంది. మేకప్ ఏమి కదా నువ్వు, ఐలైనర్ అవి చిరిగిపోతుంది బేబీ. ఏడద్దు. మాకైతే చాలా స్పెషల్ డే ఈరోజు. మాకే కాదు, ప్రతి కపుల్కి ఇది స్పెషల్గా ఉంటుంది. సో ఇలాంటి స్పెషల్ డే ఎన్నెన్నో చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ కూడా మాకు చాలా వస్తుంది. చాలా మీ సపోర్ట్ వల్ల మేము ఎంతో అయ్యాము. ఎంతో వరకు అంటే మేము చాలా, అంటే ముందు నుంచి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మాకు. మీ లవ్ కానీ మీ సపోర్ట్ కానీ చాలా థ్యాంక్స్. ఇంకా మా ఇద్దరు ఎంత అంటే చెప్పకూడదు కానీ మీ ఇంకా లవ్ పెరుగుతుంటే, అంటే మీ లవ్ మా ఇద్దరి మీద అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. మీరు ఇంకా మా ఇద్దరి మీద లవ్ చూపిస్తుంటే మా ఇద్దరి లవ్ ఇంకా పెరిగిపోతుంది, అలా అనిపిస్తుంది నాకు. సో నిజంగా నాకే షాక్గా ఉంది. చాలా మంది 5 years రిలేషన్ అంత కొంచెం డల్ అయిపోద్ది, బట్ మాకు అలా కాదు. దేవుడి దేవాళ్ళంతా మీ ఇంకా ఏడిస్తుంది, కొంచెం ఎమోషనల్ కొంచెం. ఓకేనా? నీకు నచ్చిందా ఇప్పుడు? ఓకే కదా? మళ్ళీ రేపు నుంచి తిడతావు నాకు మళ్ళీ. ఎంత తిట్టినా ఏం చేసినా మరి ఏం కాదు, అంత లవ్ అంతే. ఓకేనా? బాయ్ చేద్దాం. అయితే కేక్ తింటాము. అండ్ ఇంకోటి, సో ఇప్పుడు మేము లవ్ స్టోరీ చెప్పబోతున్నాం, అది కంటిన్యూషన్ వీడియో వస్తుంది. సో అది మాత్రం మిస్ అవ్వకండి. చాలా బాగుంటది, చాలా ఫన్ ఉంటది, ట్విస్ట్లు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్ని ఉంటాయి. అది మాత్రం మిస్ అవ్వకండి. ఓకేనా? సో బాయ్. సో మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి. మెయిన్ కామెంట్ చేయండి. అది మెయిన్ కామెంట్స్ చేయండి. సో మా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సరేనా? బాయ్.